గూగుల్ మ్యాప్స్కి మీరు వెళ్ళే దారిలో ట్రాఫిక్ ముందుగానే ఉందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుందనే డౌట్ మీకు రావచ్చు. మరి మీరందరూ అది శాటిలైట్స్ యూజ్ చేసి లేకపోతే రోడ్డు మీద ఉన్న లైవ్ కెమెరాస్ని యూజ్ చేసి ట్రాక్ చేసి చెప్తుందని అని అనుకుంటారు, కానీ అది అలా చేయదు. అది కంప్లీట్గా తప్పు. మ్యాటర్ ఏంటంటే ఆ దారిలో వెళ్తున్న ప్రతి స్మార్ట్ ఫోన్ తన లైవ్ లొకేషన్ మరియు స్పీడ్ డేటాని ప్రతి సెకండ్ గూగుల్కి అప్డేట్ చేస్తుంది. దీన్నే క్రౌడ్ సోర్సింగ్ అంటారు. ఈ డేటాని యూజ్ చేసి గూగుల్ ఈ చాలా స్మార్ట్ ఫోన్స్ ఒకే దగ్గర ఆగిపోవడం కానీ స్లో అవడం కానీ ఇలాంటివి జరుగుతుంటే దాన్ని గూగుల్ మ్యాప్ ట్రాఫిక్ జామ్ కింద గుర్తిస్తుంది. లైవ్ లొకేషన్ ట్రాక్ చేయడం ప్రైవసీకి ముప్పు కదా అనే డౌట్ మీకు రావచ్చు, కానీ గూగుల్ ఎప్పుడైతే ఈ డేటాని సోర్స్ చేస్తుందో దానిపైన చాలా ఫిల్టర్స్ని అప్లై చేస్తుంది. దానివల్ల కేవలం మీ డివైస్ తలక లొకేషన్ మాత్రమే వెళ్తుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా గూగుల్కి తెలియదు. సో ఇది కంప్లీట్గా అనోనిమస్. ఈసారి నుంచి మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో ఉన్నారనుకో, మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ని హెల్ప్ చేస్తున్నట్టు. ఇలాంటి వీడియోస్ కోసం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టేసుకో.